నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భారీ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఆత్మ పరిశీలన కూడా మొదలుపెట్టి ఈ క్రమంలో ఏఐసీసీ నాయకత్వంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి నాయకత్వ మార్పులను ప్రకటించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంత కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగా వాయనాడు ఎంపీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొంత ఆ దిశగా ఆలోచన చేస్తోంది. పూర్వ వైభవం దిశగా దూసుకెళ్తామని కూడా అంతా భావించినా ఆ దిశగా జరగలేదు. కానీ ఆ విజయానికి ఇండియా కూటమిలో 30కి పైగా పార్టీలు బలం తోడైందని గ్రహించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ వెంటనే జరిగినటువంటి కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విజయం సాధించగా ఒంటరిగా పోటీ చేసినటువంటి హర్యానాలో చితకలబడింది, ఢిల్లీలో కూడా చితకలబడింది. సో ఇప్పుడు మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినప్పటికీ ప్రత్యర్థి కూటమిని ఎదుర్కోలేకపోయింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, పోటీలో కూడా నిలవలేకపోయింది. సో ఇప్పుడు 2015 నుంచి ఢిల్లీలో జరిగినటువంటి వరుసగా 3 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. సో ఇప్పుడు నిలకడగా పేలవమైనటువంటి ప్రదర్శన చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని అగ్రనేతలు భావిస్తున్నారు. మరికొన్ని మాసాల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది అంటే 2026లో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు పార్టీని కొంత సన్నద్ధం చేసేందుకు ఏఐసీసీలో కీలక మార్పులు చేర్పులకు అత్యవసరమని భావించింది ఆ పార్టీ. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మధ్య అనేక దఫాల సమావేశాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కొన్ని సమావేశాల్లో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా పార్టిసిపేట్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అయితే ఏఐసీసీ అధ్యక్షుడి తర్వాత అత్యంత శక్తివంతమైన పదవి ఏదైనా ఉంది అంటే అది సంస్థాగతంగా వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి పదవి అని చెప్పాలి. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రధాన కార్యదర్శి, అది కూడా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నటువంటి ఈ ప్రధాన కార్యదర్శి పదవి కేసీ వేణుగోపాల్ ఆ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి కూడా ఆయనే చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. సో ఇప్పుడు రెండింటిలో ఒక బాధ్యతను మరొకరికి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేరళ కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతలు చేపట్టే వరకు కూడా ఆయన తన పదవిలో కొనసాగొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవుల్లోకి మరో 4 లేదా 5 కొత్తగా తీసుకునే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో కొందరిని తొలగించే అవకాశం కూడా లేకపోలేదని చర్చ జరుగుతోంది. వారి పనితీరు ఆధారితంగా ఈ మార్పులు చేర్పులు ఉంటాయన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణతో పాటుగా బీహార్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు కూడా ఉంటాయని కూడా ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే మరో 8 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. అధ్యక్ష మార్పు జరిగే రాష్ట్రాల్లో ఒడిశా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అస్సాంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు కర్ణాటకలో కూడా ఆ రాష్ట్రానికి డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా కూడా 2 బాధ్యతలు ఆయన కొనసాగుతున్నారు. సో వీటిల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని మరొకరికి అప్పగించవచ్చని కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు జార్ఖండ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గులాం అహ్మద్ మీర్ని కూడా ఆయన సొంత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్కి పంపించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల కంటే కూడా ముందుగా పనిచేసినటువంటి గిడుగు రుద్రరాజును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ఏఐసీసీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఆయన ఇదివరకు కూడా ఏఐసీసీ కార్యదర్శిగా కూడా ఒడిశా రాష్ట్ర కో ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. మరోవైపు విద్యార్థి దశ నుంచే కొంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో కూడా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజును ఇప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకొని ఏదో ఒక రాష్ట్ర బాధ్యతలను కూడా అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో ప్రధాన కార్యదర్శికి కొంత పదవిలో ఉన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి ఆమెకు ప్రస్తుతం ఏ బాధ్యతలు లేవు. ఈ పరిస్థితిలో ప్రియాంకకు కూడా కొంత కీలక బాధ్యతలు ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా అప్పగిస్తున్నట్టుగా విస్తృత చర్చ జరుగుతోంది ఏఐసీసీ వర్గాల్లో. సో ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం ఇన్ఛార్జిగా లేదంటే కనుక ఎన్నికల నిర్వహణకు సంబంధించి వ్యవహారం, మరోవైపు ప్రచార కమిటీ బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించే అవకాశాలు ఉంటూ కూడా పార్టీ నేతలు కొంత భావిస్తున్నారు. మరోవైపు అటు పార్టీ హైకమాండ్కు సన్నిహితంగా భావిస్తున్నటువంటి బీకే హరిప్రసాద్ కానీ, సచిన్ రావు కానీ, మీనాక్షి నటరాజన్ కానీ, బివి శ్రీనివాస్, అట్లాగే పర్గత్ సింగ్, అజయ్ కుమార్ లల్లు, అట్లాగే హరీష్ చౌదరి, జిగ్నేష్ మేవాని, కృష్ణ అలవారు, మహమ్మద్ జావేద్, అట్లాగే అభిషేక్ దత్, ప్రకాష్ జోషి, గణేష్
గోడియాల్ వంటి అనేక మంది నాయకులను కూడా ముఖ్యమైనటువంటి బాధ్యతలు వీరందరికీ కూడా అప్పగించవచ్చు అని కూడా తెలుస్తోంది. అలాగే రణదీప్ సింగ్ సుర్జేవాలా, భూపేష్ బఘెల్, అట్లాగే టిఎస్ సింగ్ దేవ్, బన్వర్, జితేంద్ర సింగ్ లేదా అశోక్ గెహ్లాట్ లాంటి సీనియర్ నాయకులకు కూడా పార్టీలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు అని కూడా చర్చ కూడా జరుగుతోంది. సో ఇప్పుడు ఏఐసిసి కమ్యూనికేషన్ విభాగం సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి జయరాం రమేష్ స్థానంలో మరొకరు నియమించాలని కూడా పార్టీ ఇప్పటికే ఆ దిశగా ఆలోచన చేస్తోంది. అయితే సీనియారిటీలో భాగంగా కొంత మరో ప్రత్యామ్నాయాన్ని కూడా హైకమాండ్ ఇప్పటివరకు గుర్తించలేకపోయింది. దీంతో మరికొన్నాళ్ళు ఆయన ఆ బాధ్యతలో కొనసాగించవచ్చని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు రాహుల్ మల్లికార్జున ఖర్గే కొంత ధీటుగా ఇప్పటికే ప్రియాంక గాంధీ వాద్రాను కూడా ఆమెను ఎంపీగా చేసి పంపినటువంటి నేపథ్యంలో, ఇదే రాహుల్ నియోజకవర్గం వాయనాడ్ నుంచి ఎంపీగా ఆమె కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆమెకు కూడా కొంత పార్టీలో యాక్టివేట్ చేయించాలి. మరోవైపు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్తే కొంత కొత్త చరిష్మా ఉన్నటువంటి లీడర్, మరోవైపు కొంత ఇందిరాగాంధీ హావభావాలు ఉన్నటువంటి నేతగా, మరోవైపు కొంత ఆమెను కనుక కొంత లైమ్లైట్లకు తీసుకొచ్చి కొంత ప్రచార బాధ్యతలు కానీ లేకుంటే కీలకమైనటువంటి బాధ్యతలు పార్టీ పరంగా ప్రియాంకకు అప్పచెప్తే ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో కొంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్లేందుకు కొంత అడుగులు పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫెయిల్యూర్స్ కూడా ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఏ నేతలకి ఏ ప్లేసులు కొంత మార్పులు చేర్పులు అవసరమని భావిస్తుందో ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయాలు త్వరలో తీసుకోబోతుంది. స్పష్టంగా ఈ మార్పులు చేర్పులన్నీ కూడా జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు పడే అవకాశం ఉందని పార్టీ భావిస్తుంది. ఆ దిశగా ఉండాలని చాలా మంది నేతలు కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుందని మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. మీరు కూడా ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు ఇవ్వడం, గిడుగు రుద్రరాజన్ కనుక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల్లో కనుక ప్లేస్ చేస్తే పార్టీకి ఏ విధమైనటువంటి లాభం చేకూరుతుంది, మరోవైపు పార్టీ ఎంత మేర దూసుకెళ్లే అవకాశం ఉంటుంది భవిష్యత్ ఎన్నికల్లో, మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.